హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్ దిల్ రూబా మూవీ రివ్యూ. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు పిచ్చి నచ్చింది. అంటే ప్లాట్ ఏంటంటే లవ్ స్టోరీ అనమాట. సో లవ్ స్టోరీగా బ్రో ఎందుకు అంత హైప్ అది ఇది అని అనుకోకండి. నాకు అనిపించింది ఏంటంటే అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లవ్ స్టోరీస్ ఉంటాయి కిరణ్ అబ్బవరం గారి. సో ఈ మూవీ కొత్తగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా క్యారెక్టరేషన్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అండ్ హీరోయిన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎవ్రీ క్యారెక్టర్కి ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ప్లాట్ ఏంటంటే స్టోరీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది చెప్తే మీకు కథ అర్థం అయిపోతుంది. సో నేను చెప్పను. అండ్ హీరో క్యారెక్టరేషన్ గురించి మాట్లాడాలి. సో తనది ఒక కొత్తగా ఉంటుంది అనమాట. ఎవరికి థ్యాంక్స్ చెప్పొద్దు, ఎవరికి సారీ కూడా చెప్పొద్దు. సో దీనికి కూడా ఒక రీజన్ ఉంటుంది. తనకు తానే ఒక థియరీ ఫామ్ చేసుకొని ఇట్లా మాట్లాడతాడు అనమాట. ఎవరికి అంత ఈజీ కదా ఆ పదాలు. థ్యాంక్స్ అంటే నువ్వు ఏదైనా కోల్పోయి నీకు ఏదన్నా దక్కని దాన్ని ఎవరన్నా దక్కిస్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సారీ అనేది నువ్వు కోల్పోయిన దాన్ని మళ్ళీ తిరిగి రా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చావు అనుకో, ఎవరైనా చచ్చిపోయినందుకు సారీ అని చెప్తే వాళ్ళు తిరిగి రారు, కాబట్టి అప్పుడు చెప్పే పదమే సారీ. చిన్న వాటికి కూడా సారీ చెప్పుడు, చిన్న వాటికి కూడా థ్యాంక్స్ చెప్పుడు. సో ఇది బిలీవ్ చేస్తాడు, ఇట్లా చెప్పకూడదు అని చెప్పేసి హీరో బిలీవ్ చేస్తారు అనమాట. సో హీరోయిన్స్ విషయం గురించి మాట్లాడితే రక్షర్ దిల్లాన్. సో ఈమె మెయిన్ హీరోయిన్, ఇంకో ఆమె సెకండ్ హీరోయిన్ ఉంటుంది అనమాట. ఆ సెకండ్ హీరోయిన్ చేయబట్టే మెయిన్ హీరోయిన్కి కనెక్ట్ అవుతాడు హీరో. సో అది మీరు మూవీలో చూస్తారు. ఇద్దరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి చిన్న క్యారెక్టర్కి హీరోయిన్ వాళ్ళ డాడీ క్యారెక్టర్కి, హీరో చదివే ప్రిన్సిపల్ క్యారెక్టర్కి, అక్కడ ఉండే చిన్న క్యారెక్టర్స్ కూడా చాలా మంచి దాన్ని ఏమంటారు ఇంపార్టెన్స్ ఇచ్చారనిపించింది నాకైతే. అండ్ సత్య గారి కామెడీ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, మీరు నవ్వుతూనే ఉంటారు. అంటే కిరణ్ అబ్బవరం గారి క్యారెక్టరైజేషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక కామెడీ రన్ అవుతుంది. ఆయన క్యారెక్టరైజేషన్ ఇట్లా ఉంటుందని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. అక్కడ కూడా మనకి ఒక కామెడీ అయితే ఉంటుంది అనమాట. లాజిక్స్ అయితే కొడతారు. డైలాగ్స్ ఎవరు రాసిలో నాకైతే చాలా బాగా నచ్చాయి. డైలాగ్స్ ఎమోషనల్ పరంగానైనా అండ్ తన క్యారెక్టరైజేషన్కి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరం గారి క్యారెక్టరైజేషన్కి రాసిన డైలాగ్స్ అయితే నాకు పిచ్చి నచ్చాయి. విలన్స్ ఇద్దరు ఉంటారు అనమాట. ఒకటేమో నార్మల్ విలన్, అంటే ఏదో కాలేజీలో గొడవ అయ్యి అట్లా కొనసాగుతూ ఉంటుంది. నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది దాని గురించి, అందుకని నేను చెప్పాను. అండ్ సెకండ్ హీరో వచ్చేసి సలార్లో ఉంటారు. తన పేరు నాకు అంత ఐడియా లేదు, కానీ సలార్ మూవీలో రంగా క్యారెక్టరైజేషన్ చేశారు, అదే సైకో క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ చేసిన వ్యక్తి. సో ఇద్దరు విలన్స్ కూడా చాలా బాగా చేశారనిపించింది. ఈ సలార్ మూవీలో రంగా క్యారెక్టర్ చేశారని చెప్పా కదా. సో అతని పేరు వచ్చేసి ఈ మూవీలో జోకర్. హీరో ఆ విలన్ పేరే జోకర్. సో తను కూడా అంతే రూత్లెస్గా ఉంటారు. అండ్ ఆయన పేరు వస్తలేదు అబ్బా అమ్మకి, చాలా మూవీస్లో ఉంటుంది. ఆటో రాంప్రసాద్ గారు అనుకుంటా, ఆటో రాంప్రసాద్ గారు ఆయన్నే కావచ్చు అని అనుకుంటా. చాలా మూవీస్లో ఉంటారు. రీసెంట్ టైమ్స్లో ఆయన ఒక మూవీ కూడా తీశాడు. ఎవ్రీ రీసెంట్ టైమ్స్లో చాలా మూవీస్లో మనకి దేవరాలో ఉంటారు ఎన్టీఆర్ గారు పక్క కాబట్టి నాకు అంత గుర్తుకొస్తారు. రాంప్రసాద్ గారేనా, ఆయన్నే అనుకుంటా. సో ఆయన రోల్ కూడా చాలా బాగుంది. కనబడేది కొద్దిసేపు అయినా కూడా చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ అండ్ సెకండ్ సాంగ్ అవి స్క్రీన్ ప్లే తోటి వర్కౌట్ అవుతాయి కాబట్టి నాకు అంత కనెక్ట్ అయ్యారు. బట్ తర్వాత వచ్చే సాంగ్స్ అయితే చాలా బాగా ఎమోషనల్ పరంగానైనా అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ బీజం కూడా ఎమోషనల్ పరంగానైనా మాస్ పరంగానైనా ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అబ్బా, ఇంటర్వెల్ ఫైట్ అనుకుంటా, ఇంటర్వెల్ ఫైటే. సో ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్లో జాతరలో జరుగుతుంది. నిజంగా గూజ్ బంప్స్ వస్తాయి. అండ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా బాగుంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ ముఖ్యంగా ఆ ఫైట్ సీక్వెన్సెస్ తోటే మనకి చాలా బాగా ప్రజెంట్ చేశారనిపించింది. అండ్ గ్రాఫిక్స్ కూడా బాగుంటుంది. ఒకటి కంటైనర్ పడిపోయేది ఉంటుంది, అది కూడా బాగా మేనేజ్ చేశారు. చెప్పాల్సింది ఏం లేదు, అన్ని చెప్పేసా. సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైమ్స్లో ది బెస్ట్ లవ్ స్టోరీ అంటే నిన్న కూడా ఒకటి వచ్చింది, కోర్టు మూవీ. ఆ తర్వాత ఇవి దిల్ రూబా. టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కిరణ్ అబ్బవరం గారి. సో అండ్ ప్లాట్, ఆయన స్టోరీ సెలెక్షన్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్ నాని గారి తర్వాత కిరణ్ అబ్బవరం గారు కూడా, శ్రీ విష్ణు అనుకుంటా, ఆయన వీళ్ళందరూ చాలా బాగా స్టోరీ సెలెక్షన్ అయితే చేసుకుంటున్నారు. సో మూవీ చూడండి, తప్పక చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఒక 10 minutes కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ బాగుంటుంది, తర్వాత ఒక 10 minutes ల్యాగ్ అనిపిస్తుంది, తర్వాత తీసుకుపోతారు అనమాట వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా దిల్ రూబా మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.